ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం చాలా గొప్ప దినం. ఇది మరి పునరుద్ధాన దినం, ఆదివార దినం. ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం చేత ఈ దినం మనమందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అది 71వ కీర్తన 19వ లేఖనం. దేవా, నీ నీతి ఆకాశమంతా ఉన్నతమైనది. దేవుడు స్పష్టంగా మా అందరితో మాట్లాడుతున్నటువంటి మాట. దేవుని యొక్క నీతి ఆకాశమంతా ఎత్తుగా ఉన్నది. మరి మన యొక్క నీతి మరి చాలా చాలా తక్కువ స్థాయిలో, అంటే నీచంగా ఉన్నది అని దేవుడు చలవిస్తున్నాడు. ఎప్పుడైతే మనం విశ్వాసులుగా మారామో, ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించామో, ఆయన నిజమైన దేవుడు, ఆ దేవుడు ఒక్కడేనని నీవు నమ్మి విశ్వసించి దేవుని యొక్క రక్షణ భాగ్యమును పొందుకున్నటువంటి నీవు, నేను, మనము అందరం కూడా దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అనబడుతున్నాం. అట్టి కుమారులు కుమార్తెలు అనబడిన వారు దేవుని యొక్క నీతిని అందుకునే రీతిగా ఉండాలి. ఆ రీతిగా మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచించాలి. దేవునికి వారసులమే కదా మరి అట్టి ఆ దేవునికి మనం వారసులమైనప్పుడు ఆయన నీతిని మరి అందుకునే కలిగే స్థితి మనలో ఉండాలి. మన నీతి కూడా ఆకాశం అంత ఉన్నతమైనదిగా ఉండగలిగితే మనం నిజమైన విశ్వాసులం, స్థిర విశ్వాసులం, నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలం, ఆ క్రీస్తుకు బిడ్డలుగా ఈ లోకంలో ఉంటాం. అలా లేని నాడు మన నీతి మరి నీచ స్థాయిలో పడిపోతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈ దినము నుండైనా సరే ప్రతి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా మన నీతి ఎక్కడున్నది, దేవుని యొక్క నీతిని అందుకోగలుగుతుందా, మనం విశ్వాసులమే కదా అని ఈ దినం నుండైనా సరే మీ మనసుల్లో అట్టి ఆలోచన రేకెత్తిన ఎడల అందరూ ప్రార్థనలు ఏకీభవించాలని ప్రభువు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన గొప్ప ఘనమైన తండ్రి, నా ప్రభువా, మీ నీతి ఆకాశం అంతా ఉన్నతమైనదిగా ఉంది. కానీ ప్రభువా, భూమిపై నివసిస్తున్నటువంటి మేమందరము కూడా విశ్వాసులమని చెప్పుకుంటున్నాం, కానీ మీ నీతిని అందుకోలేకపోతున్నాం. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క నీతిని అందుకోగలిగినటువంటి శక్తిని ఇదిగో ఈ ఛానల్ వీక్షించున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగో నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకుని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.